టీడీపీ జనసేన బీజేపీది అనైతిక పొత్తు అని విమర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు. సీఎం జగన్ను ఎదుర్కోలేక చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నారని ఆరోపించారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని బాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారని మండిపడ్డారు. కేసుల భయంతోనే బాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. నడవలేని వ్యక్తి, రాజకీయ వికలాంగుడు, అందుకైతే ఆయన ఊరకట్లన్నీ తీసుకొచ్చుకుంటాడు నడవడానికి. ఒక పక్కన బీజేపీ, ఇంకో పక్కన జనసేన, ఇంకా ఏమైనా పార్టీలు వస్తాయంటే వాళ్ళు కూడా కలుపుకొని ఈరోజు ఆయన గెలవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నిజంగా బలం ఉంటే అందరూ కలవాలని అని అడుగుతా ఉన్నాను. మన నాయకుడు సింగిల్ గానే పోటీ చేస్తామని చెప్పి ప్రతి సభలో కూడా చెప్పాడు. ఆ విధంగానే మనం సింగిల్ గానే పోటీ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీని దూషించాడు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశాన్ని దూషించింది. తెలుగుదేశం అయితే భారతీయ జనతా పార్టీని ఆనకూడని మాటలంది. వ్యక్తిగతంగా మోడీని కూడా విమర్శించింది. మన అమిత్ షా గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తే తెలుగుదేశం కార్యకర్తల చేత పెద్ద పెద్ద రాళ్లు ఎంచినటువంటి నీచుడు, దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే పాచిపోయిన లడ్డు ఇచ్చింది అని కాకినాడలోనే చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చెప్పి పాచిపోయిన లడ్డూ కింద తెలుగుదేశం పార్టీని, భారతీయ జనతా పార్టీని విమర్శించినటువంటి గనుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ బహిరంగ సభలో మాట్లాడినా, ప్రజలను ఉద్దేశించి ఏ సందర్భంలో మాట్లాడినా, గడిచినటువంటి 5 సంవత్సరాలుగా నేను ముఖ్యమంత్రిగా మీ కుటుంబానికి మంచి జరుగుంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే, మా పొత్తులు చూసి ఓటేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అలాగని చెప్పి ఎప్పుడన్నా ఒంటరిగా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసేటువంటి సాహసం ఎప్పుడన్నా చేశాడా అంటే చేయకి మనం 2019లో సాహసం చేశాడు. ఏ రకమైనటువంటి ఫలితం వచ్చిందో కూడా మనం చూసాం. మంచి చేస్తున్నటువంటి నాయకుడు జగనన్నకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతుగా ఉన్నారు. మరి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఎవరెన్ని పొత్తులు పంచుకున్నా, ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా జగనన్నని ఏమీ చేయలేరు. ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బై నాట్ 175 అవుట్ ఆఫ్ 175 అని మా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏం చేస్తున్నారో ఆ దిశగానే మేము సాధించబోతున్నాము. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఇవాళ ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఈ పార్టీ పెట్టాను, నేను ఢిల్లీతో యుద్ధం చేస్తా అన్నాడు. ఇవాళేమో మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఢిల్లీ దగ్గర మన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పడిగాపులు పడుతున్న పరిస్థితి చంద్రబాబు నాయుడు. అంటే అధికారంలోకి రావడం కోసం ఏదైనా చేయడానికి చంద్రబాబు నాయుడు సిద్ధం. నేనే నరేంద్ర మోడీ గారి కంటే సీనియర్ని. ఈ రాజకీయాల్లో నాకు తెలిసి భారతదేశంలో నేనే సీనియర్ అని చెప్పుకుంటావు. సిగ్గు శరం ఉండొద్దు. ఒక యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే పోటీ చేస్తుంటే ఇంతమందిని గుంపులు వేసుకొని వస్తున్నావు నువ్వు. మరి ఎందుకు బేరాలు పలుకుతాడు మీ కొడుకు? రెడ్ బుక్ అంటాడు, ఎల్లో బుక్ అంటాడు, ఏదో బుక్ చెప్తుంటాడు. ఎందుకు పలుకుతారు బేరాలు? జగన్మోహన్ రెడ్డి గారి దాటికి మీరు తట్టుకోలేరు. పేరు 100 మంది కౌరవుల్లా వచ్చినా మా జగన్మోహన్ రెడ్డి గారు అర్జునులాగా విజయం సాధిస్తాడు, గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు కంటే గనుడు, పవన్ కళ్యాణ్ కంటే గనుడు, మిగతా పార్టీలు అంటే కూడా గనుడు. 170 సీట్లో పోటీ చేసేవాడు పాలకుడు. వీళ్ళందరికంటే అతను బెటర్ అనిపిస్తుంది నాకైతే మాత్రం, మాకు అపోజిషన్గా.